హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ఈవేళ మనం మామిడికాయ రొయ్య గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పులుసు అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. దీని పక్కన గుమ్మడి వడియాలు ఉంటే రుచి అమోఘం. రొయ్యల్ని చూసారా, ఎంత ఫ్రెష్గా ఎంతో బాగున్నాయి కదా. మా ఆఫీస్లో ఒక తమ్ముడు ఉంటాడు. వాళ్ళ చెరువు నుంచి పట్టి తెచ్చి ఇచ్చాడు. అప్పుడప్పుడు వాళ్ళు పెద్ద చేపలు కూడా పడతారు. చేపలు పట్టినప్పుడు కూడా మాకు తెచ్చిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బాబు. ఈ రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు దీనిలో సగం రొయ్యల్నే మేము వండుకున్నాము, ఎందుకంటే మళ్ళీ ఇంకో ఐటెం మీకు చూపించాలి కదా. ఈసారి అయితే నేను కన్ఫామ్గా రొయ్యల ఫ్రైయే చేస్తాను. నాకైతే వేపుడు ఐటమ్స్ ఇష్టం, మా అమ్మగారికైతే పులుసు, ఇగురు కూరలు అవి ఇష్టం. రొయ్యల్ని శుభ్రం చేసుకోండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పౌడర్, పసుపు, కారం, తగినంత ఉప్పు, అన్ని మసాలాలు రొయ్యలకు పట్టించి 10 నిమిషాలు ఉంచండి. మీకు ఎన్ని గుడ్లు తినాలనిపిస్తే అన్ని గుడ్లు ఉడికించుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. మామిడికాయని తురుముకోండి. పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. ముందుగా ఒక ప్యాన్లో పోపు గింజలు వేసి దాన్ని వేయించుకోండి. దానిలో ఉల్లిపాయలు, టమాటాలు ఒకటి తర్వాత ఒకటి వేసి వేయించుకోండి. దానిలో గుడ్లు కూడా వేసి కొద్దిగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసి నీళ్లు ఇంకే వరకు వండుకోండి. దానిలో గుడ్లు వేసి చింతపండు నీళ్లు కూడా వేసి 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతుందో. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లింకారా.